ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొడదామండి. ఏ ఒక్కరు ఆలోచన కొడుకున్న దేవానికి స్తోత్రం. Let's clap and praise the Lord. రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. Come on, let's sing it out. నీవే కావాలయ్యా
నాతో వస్తే, దిగులు నాకుండదు నీవు ఆజ్ఞాపిస్తే. దేవా, ఏ తెగులైనా నన్ను అంటదు తండ్రి. హృదయపూర్వకంగా మన చేతులెత్తి పరిశుద్ధుడా యేసు నీవే కావాలయ్యా. థాంక్ యూ గాడ్. నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. నాతో కూడా క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కగా పాడి దేవుని స్తుతించి ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని మందిరం అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి వారలారా,
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు ఒక్క వరం దయచేయవా అని అడిగాడు. ఏం వరం అడుగుతాడా అని మనం చూస్తే ఏమైనా ఒకవేళ డబ్బులు అడుగుతాడేమో, లేకపోతే బంగారం అడుగుతాడేమో, ఇంకేదైనా అడుగుతాడేమోనని చాలామంది అనుకోవచ్చు. కానీ దావీదు అడిగింది ఎంత అద్భుతంగా ఉంది అంటే, దేవా నన్ను గొర్రెల దొడ్లో నుంచి తీసి బెత్లెహేమీయుడైనటువంటి నన్ను, యెషై కుమారుడనైన నన్ను, గొర్రెల కాచుకుంటున్నటువంటి నన్ను ప్రేమించి కనికరించి సమూయేలు అనే గొప్ప ప్రవక్తను నా దగ్గరికి పంపించి అతని ద్వారా నా తల మీద నూనె పోసి అభిషేకించి నన్ను ఇంతగా వృద్ధి చేశావు కదా. ఇశ్రాయేలు ప్రజల్లో ఎన్నికలేని వాడనైన నన్ను అందలం ఎక్కించావే, ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావే, ఎంత అద్భుతకరుడవు, ఎంత ఆశ్చర్యకరుడవు. నాకు ఇంకేం కావాలి? నాకు కావలసినవన్నీ కూడా నీవు ఇచ్చావు. అయితే నేను నీ మందిరంలో ఉండే ఒక వరం నాకు దయచేయి ప్రభువా అని దావీదు అడిగాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకు మొదటగా నీ ప్రసన్నత చూస్తూ ఉండాలి, రెండవదిగా ధ్యానిస్తూ ఉండాలి, ఇక మూడవది జీవితకాలం అంతా నీ మందిరంలో నివసించాలి. నీ ప్రసన్నతను చూడాలి, నిన్ను గూర్చి ధ్యానం చేస్తూ ఉండాలి, నీ సన్నిధిలోనే నివసించాలి. ఇదే నా కోరిక. నన్ను చూడాలని, నన్ను ధ్యానించాలని, నా సన్నిధిలో ఉండాలనే కోరిక నువ్వు కోరుతున్నావు కదా అని దేవుడు తాను కోరినటువంటి కోరిక ప్రకారంగా అతడు దేవుని మందిరంలో ఉండేటటువంటి మహత్తరమైనటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు దావీదుకు కల్పించాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అందుకనే 23వ కీర్తనలో 6వ వచనంలో చిరకాలము నేను యెహోవా మందిరములో నివసిస్తాను, నివసింపు కోరుచున్నాను అని అంటాడు. ఇవెంత ఆయన కోరిక, గొప్ప కోరిక, అద్భుతమైన కోరిక, చూడాలనే కోరిక, ధ్యానించాలనే కోరిక, నివసించాలనే కోరిక. ఈ కోరిక మనకు ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మన ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ కోరిక దావీదుకున్నట్టే మనకు కూడా ఈరోజు అలాంటి కోరిక ఉండాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది సమాజముగా కూడుట మానక ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మరి ఎక్కువగా అలాగూ కూడుకోవాలని హెబ్రీ 10:25లో మనం చూడవచ్చు. నా ప్రియమైనటువంటి వారులారా, మరి ఈరోజు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉండాలనే కోరిక దావీదు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, కోరాహు కుమారులు దేవుని మందిరంలో ఉండాలని వారు చాలా గొప్ప కోరిక కోరినటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే కీర్తనల గ్రంథం 84వ కీర్తన 1-2 వచనాలు మనం చూద్దాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని మందిరములో ఉండాలని, దేవుని మందిరాన్ని చూడాలి. నీ నివాసములు ఎంత రమ్యములు! దేవా, నువ్వు నివసించే ఆ నివాసం ఎంత రమ్యం, ఎంతో సుందరమైంది. దాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నాయి. నా దేవుని దర్శించాలి, నా దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటటువంటి ఆశతో కేకలు వేస్తూ, ఆనందంతో సంతోషంతో కేకలు వేయించున్నటువంటి కోరాహు కుమారులను మనం చూస్తున్నాం. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. 84వ కీర్తన 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరం ముందు నివసించేవారు ధన్యులు. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారు ఏం పని పాట లేకుండా ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకి ఏమీ తోచట్లేదని కాదు,
వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నారు, వారు ధన్యులు. మహారాజు అయినటువంటి దావీదు దేవుని మందిరంలో ఉండి ఆ దేవుని మందిరంలోనే ఉండాలని దేవుని దగ్గర కోరుకున్నాడు. దేవుని ప్రసన్నత చూడాలి, ఆయన గురించి ధ్యానం చేయాలి, ఆయన సన్నిధిలో నివసించాలనే కోరిక. ఇక కోరాహు కుమారులకి అదే విధమైనటువంటి కోరిక, ఆలోచన వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని సన్నిధిలో ఉండాలి అనే కోరిక కావాలి. కోరాహు కుమారులు, నైనా నీ బలిపీఠం దగ్గర పిల్లలు పెట్టుటకు వానకు వెలుకు గుడి స్థలము దొరికెను, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుక లాంటి మాకు, వాన కోవెలు లాంటి మాకు నివాసం దొరికిందయ్యా అని వాళ్ళెంతో సంతోషిస్తున్నారు. అలాగుననే దేవుని మందిరంలో నివసించాలి, దేవుని మందిరములో ఉండాలి, దేవుని మందిరములో ఉండి ధన్యులం అవ్వాలి అనేటటువంటి ఆలోచన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని మందిరములో ఎందుకు ఉండాలని దావీదు కానీ ఇటు కోరాహు కుమారులు కానీ ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? 26వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, అయ్యా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. నీ మందిరంలో నీ మహిమ నిలుస్తూ ఉంది. ఆ మహిమ నిలిచే ఆ స్థలాన్ని అంటే నాకు చాలా ఇష్టం. ఆ మందిరం అంటే నాకు చాలా ఇష్టం. మందిరంలో నీ మహిమ నిలుస్తుంది, నీ మహిమ గల కార్యాలు జరుగుతున్నాయి, అనేక మంది జీవితాలు బాగుపడుతున్నాయి. మన పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి, మనం దేవుని మందిరంలో ఉండాలి, మనం దేవుని మందిరంలో పరిచర్య చేయాలి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధ గ్రంథంలో మనతో దేవుడు మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, అన్న అనేటటువంటి ప్రవక్తిని మనకందరికీ తెలిసిన రీతిగా లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూస్తే, 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ అన్న అనేటటువంటి ప్రవక్తిని, ఆమె 84 సంవత్సరములు విధవరాలయ్యింది. దేవాలయమును విడువక, నేను విధవరాలను అని నాకు ఇంకెవరు లేరు, అనాథగా వచ్చి ఆమె ఏదో దేవుని మందిరంలో ఉందని కాదు. దేవుని మందిరం అంటే ఇష్టం, దేవుని మందిరంలో ఉండాలని తాను ఒంటరి అయినా దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలో ఉండాలి. తర్వాత రెయ్యింబగళ్ళు, రాత్రేమి పగలేమి దేవుని సేవ చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఆమె ఉండాలి, దేవుని ఆరాధించాలి అనేది ఆమె ఆలోచన. దావీదు చూసారా, దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కోరాహు కుమారులు చూసారా, దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే అన్న అనే ప్రవక్తిని కూడా దేవుని మందిరంలో ఉండాలని ఆమె కోరుకుంది. అయితే ఈరోజు దేవుని మందిరంలో ఉండడం మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేయటం, రేయింబగళ్ళు సేవ చేయటం, రేయింబగళ్ళు పరిచర్య చేయటం, రేయింబగళ్ళు దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటం, దేవుని మహిమపరచటం అనేది అత్యంత ప్రాముఖ్యమైంది. ఇలాంటి ప్రాముఖ్యమైన పనిని ముగ్గురు చేశారు. ఒకవైపుని చూస్తే దేవుని హృదయానుసారిగా ఉన్నటువంటి దావీదు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుని మందిరంలో ఉన్నాడు. కోరాహు కుమారులు, కోరాహు, దాతాను, అబీరాము అనేటటువంటి వారు తిరుగుబాటుదారులు. దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. భూమి నెరవేర్చి వారిని మింగేసింది. అయినప్పటికీ కూడా వారి పూర్వ చరిత్ర బాగులేకపోయినా, వారి బ్యాక్గ్రౌండ్ బాగులేకపోయినా వారు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఈ విధవరాలు, ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఏం మేలు చేశాడని నేను దేవుని మందిరానికి రావాలి, నేను రాను అని ఆమె ఆగిపోవచ్చు. కానీ అలా కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేసినా మేలు కొరకే చేస్తాడని ఆమె అర్థం చేసుకుంది. దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడింది. దేవుని మందిరంలో సేవ చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి ఆమె ఇష్టపడి దేవుని మందిరంలో, మందిర సేవలో నిమగ్నమై ఉన్నది. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా, మన పిల్లలు మందిరంలో ఉంటే వారు
చక్కగా ఎదుగుతారు. క్రమశిక్షణ ఉంటుంది, ఆత్మీయమైనటువంటి విధానంలో వాళ్ళు ముందుకు సాగుతారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ జీవితాలు బాగుండాలని మనమందరం కూడా ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించేటట్లు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం, యేసు ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా, నీకు వందనాలు. ఆయన నీ యొక్క మందిరము గూర్చినటువంటి చక్కటి మాటలు మాకు తెలియచేశారు. ఒకవైపున దావీదును మా ముందు పెట్టారు. దావీదు నీ ప్రసన్నతను చూడాలని, ధ్యానించాలని, నీ సన్నిధిలో నీ మందిరంలో నివసించాలని ఆయన కోరుకున్నాడు. అలాగే మేము కూడా నీ ప్రసన్నత చూడాలని, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించాలని, నీ మందిరంలో నివసించాలనే కోరిక మాకు దయచేయండి. కొరా కుమారులు ఏ విధంగానైతే నీ మందిరంలో నివసించాలి, నీ మందిరాన్ని చూడాలి, నీ మందిరంలో ఉండాలి, నీ మందిరంలో గడపాలి, నీ మందిరంలో నుంచి నాయన బలం పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి అని ఏ విధంగానైతే వాళ్ళు ఎదురు చూశారో ఆ విధంగా మాకు కూడా నీ కృప దయచేయండి. అన్న ప్రవక్తిని వలె మేము కూడా నీ సన్నిధిలో గడపడానికి కావలసిన కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కరోజు అన్న నీ సన్నిధిలో గడిపితే ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలునిచ్చావు కదా. అన్న నీ సన్నిధిలో 84 సంవత్సరాలు గడిపితే ఆమె మిమ్మల్ని దర్శించుకునే గొప్ప భాగ్యం మీరు ఇచ్చారు కదా. మీ మందిరములో నివసించి మేము ధన్యులం కావడానికి సహాయం చేయండి. అన్ని జనులమైనటువంటి మమ్మలను ధన్యులుగా చేయటానికి నీ దయ మాకు చూపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సువార్త అందని వారికి సువార్త అందించడానికి, విశ్వాసులను నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచడానికి, మేమందరం కూడా ఆధ్యాత్మికంగా నేను బలంగా నిలబడటానికి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వారి వ్యాపారాలు సజీవంగా సాగడానికి సహాయం చేయండి. దేవా, వాహనాలు లేని వారికి యేసు నామములో వాహనాలు దయచేయండి. అలాగే సంతానం లేని వారికి సంతానము దయచేయండి. వివాహ సంబంధాలు కుదరనటువంటి వారికి చక్కటి వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. మీ మహిమార్థమై మేము ఈ లోకంలో జీవించడానికి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన వాడ, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దేవ, రోగులను స్వస్థపరచండి. ప్రతి విధమైనటువంటి దయ్యపు క్రియలను యేసుక్రీస్తు నామములో దూరం చేయండి. దేవా, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది దయచేయండి. దేవా, ఎవరెవరు ఏ బలహీనతలతో బాధపడుతున్నా వారికి గొప్ప విడుదల, నెమ్మది దయచేయండి. దేవా, నీ కాపుదల దయచేయండి. నీ అద్భుతమైన కార్యాలు జరగడానికి సహాయం చేయండి. ఎవరెవరు గృహాలు అయితే నిర్మాణంలో ఉన్నాయో అవి కంప్లీట్ అయి గృహప్రవేశాలు జరగడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. నీ సహాయం కొరకై వేడుకుంటున్నాం. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ నామములో మీరు జరిగించండి. దేవా, ప్రపంచ దేశాలన్నింటినీ కాపాడండి. దేవా, అందరికీ గొప్ప నెమ్మది, సమాధానం దయచేయమని నిశ్చయంగా మా ప్రభువా, నీ మందిరంలో గడపడానికి అందరికీ మంచి మనసు దయచేయండి. అందరూ నీ సన్నిధికి పరుగు పరుగును రావడానికి సహాయం చేయండి. ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించుకుని అనేక మంది నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.